అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్రే నమః. జూన్ నెల 13వ తారీఖు 2024 సంవత్సరం గురువారం నాడు వృశ్చిక రాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు ఉంటాయి. ముందుగా నేటి పంచాంగం నెల జూన్ నెల తేదీ 13వ తేదీ సంవత్సరం 2024 సంవత్సరం తేదీ సప్తమి, నక్షత్రం పూర్వ పాల్గొన, కరణం గర వనిజ, పక్షం శుక్లపక్షం, యోగం వజ్ర, రోజు గురువారం, జన్మరాశి సింహరాశి, అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:53 నుండి 12:49 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 10:01 నుండి 10:57 వరకు ఉంటుంది. మరలా మధ్యాహ్నం 3:36 నుండి సాయంత్రం 4:32 వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 2:05 నుండి 3:50 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 5:22 నుండి 7:07 వరకు ఉంటుంది. ఈరోజు దిశాశూల దక్షిణం అనగా దక్షిణ వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. వృశ్చిక రాశి వారికి గురువారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి గురువారం నాడు మీకు బోలెడు సమయం అందుబాటులో ఉన్నది కనుక మీ ఆరోగ్య రీత్యా దూరాలు నడవడానికి వెళ్ళవచ్చును. ఉద్యోగస్తులు ఒక స్థిరమైన మొత్తాన్ని పొందాలనుకుంటారు, కానీ ఇదివరకు పెట్టిన అనవసరపు ఖర్చుల వల్ల మీరు వాటిని పొందలేరు. మనములు మీకు అత్యంత ఆనందకారకులు కాగలరు. మీ ప్రియురాలి అవకతవకల ప్రవర్తన ఈరోజు మీ సరసం సరదాలను నాశనం చేస్తుంది. భాగస్వామ్య అవకాశాలు బాగానే కనిపిస్తాయి, కానీ ప్రతి దానిని బ్లాక్ అండ్ వైట్గా ఉంచండి. ఈరోజు మీ స్నేహితులు మీ ఇంటికి వచ్చి మీతో సమయం గడుపుతారు. అయినప్పటికీ మత్తు పానీయాలు ధూమపానం స్వీకరించడం మీకు మంచిది కాదు, కాబట్టి వాటికి దూరంగా ఉండండి. ఈరోజు మీ జీవిత భాగస్వామి మరీ స్వార్థపూరితంగా వ్యవహరించవచ్చు. వృశ్చిక రాశి వారికి గురువారం నాడు ఆరోగ్యం, కుటుంబం, వృత్తి చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. వృశ్చిక రాశి వారికి గురువారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 4. పరిహారం వచ్చి శుభ్రపరిచిన బట్టలు ధరించడం ద్వారా మీ ఆర్థిక స్థితిని మెరుగుపరచండి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.